డాక్టర్ గారు నాకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. డాక్టర్ గారు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలి అని అన్నారు. దీనికి సర్జరీ కాకుండా వేరే ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? దీనిలో ఉన్న అత్యాధునిక చికిత్సలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ప్రపంచంలో ప్రతి చోట అంటే ఎనీ కంట్రీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంది ఏంటంటే దానికి ఒకటే ట్రీట్మెంట్. సిమ్టమ్స్ ఉంటే దానికి సర్జరీ. పాతకాలంలో ఏముంటాయి, 10 years బ్యాక్ ఓపెన్ ఆపరేషనే దానికి ఒక ఆన్సర్ ఉండేది. ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 years నుంచి మనకు అడ్వాన్సెస్ ఎంత చేంజ్ అయినాయి ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఏంటంటే కీ హోల్ సర్జరీ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. దాంట్లో ఇంకా అడ్వాన్స్డ్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ ఏంటనే ఉంది. బేసిక్గా తీసుకోవాలంటే ఆల్ దిస్ మినిమల్ యాక్సెస్ అంటే మనము పెద్దగా ఆపరేషన్ ఓపెన్ ఆపరేషన్ చేయండి, చిన్న 1 centimeter ఓపెనింగ్తో కెమెరా పాస్ చేసి మనం గాల్ బ్లాడర్ తీసేది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏమంటే ఒకటి రికవరీ. మెయిన్ మన పేషెంట్స్ అడిగేది ఏంటంటే సార్ ఎంత పెయిన్ ఉంటుంది, ఎన్ని రోజుల్లో నేను రికవర్ అవుతా, నేను అన్ని పనులు చేసుకోగలనా. దీంట్లో లాప్రోస్కోపీలో అడ్వాంటేజ్ ఏమంటే ఆపరేషన్ చేసిన ప్రాబబ్లీ 2 hours తర్వాత మనము లేచి నడుపుతాము. పేషెంట్కి ఒక్కరోజు పెయిన్ ఉంటే డెఫినెట్గా పెయిన్ ఉంటుంది. పెయిన్ లేక ఏ ఆపరేషన్ అయినా కానీ చిన్న కటింగ్ కానీ పెద్ద కటింగ్ కానీ పెయిన్ అంటే పర్సెప్షన్ అంటాము. ఆ పెయిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది, ఫస్ట్ డే ఉంటుంది. దాని తర్వాత పేషెంట్ డెఫినెట్గా ఎర్లీ రికవరీ. అంటే నేను చెప్పాలంటే 3వ రోజు మీరు మీ పనికి అంటే ఎక్కడ జాబ్ ఉంటుందో జాబ్కి జాయిన్ కావచ్చు. అలాంటి ఆపరేషన్ ఇది లాప్రోస్కోపీలో. కీహోల్ సర్జరీలో అడ్వాంటేజ్ మెయిన్ ఇదే, అంటే ఎర్లీ రికవరీ, లెస్ పెయిన్. ఇవి రెండు తప్ప బేసిక్లీ సర్జరీ సేమ్. మేము ఓపెన్ చేసిన గాల్ బ్లాడర్ తీసేదానికి టెక్నిక్స్ ఏముంటుంది, లాప్రోస్కోపీలోనే సేమ్ ఉంటుంది. బట్ ఓన్లీ అడ్వాంటేజ్ అంటే మనకు ఎర్లీ రికవరీ, ఎర్లీ బ్యాక్ టు వర్క్. సెల్ఫ్ డిపెండెంట్ పీపుల్ యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకుంటే, నేను అమెరికన్ లేదు యూరోపియన్ పేషెంట్ అయితే ఆపరేషన్ చేయించుకుంటే నా పనులు నేనే చేయించుకోవాలి. ఓపెన్ ఆపరేషన్ అయితే ఒక 10 days కానీ 2 weeks కానీ ఎవరి మీద అయినా ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి దీంట్లో మేము న్యూ ఇన్వెన్షన్స్ అంటే న్యూ టెక్నాలజీ డ్రివెన్ సర్జరీస్ ఏమంటే దీన్ని కనబెట్టిన తర్వాత మనం సెల్ఫ్ డ్రివెన్ బేసికలీ పేషెంట్ వస్తాడు, ఆపరేషన్ చేయించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేదా ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళే ప్రాబబ్లీ దే విల్ రీడ్, అంటే వాళ్ళకి ఒక్క రోజు ఎవరైనా హెల్ప్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత దే ఆర్ సెల్ఫ్ డిపెండెంట్. సో లాప్రోస్కోపీ అడ్వాంటేజ్ మెయిన్లీ ఇది. దీంట్లో గాల్ బ్లాడర్స్కి ప్రపంచంలో ఫస్ట్ కనిపెట్టిందే లాప్రోస్కోపీ, స్టాండర్డ్గా స్టార్ట్ చేసిందే గాల్ బ్లాడర్ సర్జరీస్కి, అపెండిక్స్ సర్జరీస్కి. ఈవెన్ టుడే ఇది లాప్రోస్కోపీ ఎంత అడ్వాన్స్ అయింది ఏంటంటే మనము గాల్ బ్లాడరు, అపెండిక్స్, హర్నియాకే లిమిట్ కాకుండా లివర్ సర్జరీస్, మేజర్ స్టొమక్ సర్జరీ అంటే క్యాన్సర్ ఆఫ్ స్టొమక్, క్యాన్సర్ ఆఫ్ ఇంటెస్టైన్స్ అని ఏమున్నానో అవిను ఆల్మోస్ట్ ఇప్పుడు 80% ఆఫ్ ద పేషెంట్స్కి మేము లాప్రోస్కోపీ ద్వారానే చేస్తున్నాం. మనము పెద్దగా పొట్టను ఓపెన్ చేసి చాలా టైం తీసుకొని చేసేదానికన్నా చిన్న హోల్స్ ద్వారా 4-5 ఓపెనింగ్స్ కెమెరా వేసి దాన్ని పెద్ద బేగుని కూడా క్యాన్సర్ ఉంటే లేదా ఈవెన్ లివర్లో క్యాన్సర్ ఉన్నా, ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్నా, స్ప్లీన్ అంటాము అంటే మనకు ప్లీహం ఉంటే ఏముంటామో దాంట్లో ప్రాబ్లం ఉన్నా దాన్ని తీసేదానికి కూడా లాప్రోస్కోపీ ద్వారానే ఎంత అడ్వాన్సెస్ వచ్చాయి దీంట్లో. సెకండ్ థింగ్ ఏమంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రోబోటిక్స్ అంటే మనము ఒక మషిన్ ముందు కూర్చుని డైరెక్ట్గా పేషెంట్ దగ్గరికి పోకుండా మషిన్నే అంటే రోబోటిక్ మషిన్ యూజ్ చేసుకొని మనము చాలా మేజర్ ఆపరేషన్, ఇంకా క్లిష్టకరమైన ఆపరేషన్ అంటే చెస్ట్లో కానీ ఇప్పుడు బైపాస్ ఆపరేషన్స్ కానీ, హార్ట్లో బైపాస్ ఆపరేషన్స్. నెక్స్ట్ వెనక ఫుడ్ పైప్ ఉంటుంది అంటే అన్నవాహికం ఏముంటుంది, అన్నవాహికంలో క్యాన్సర్ ఉంటే రోబోటిక్స్ ద్వారానే చేస్తున్నాము. సెకండ్ ఇంకా ఏంటంటే పెల్విక్ సర్జరీస్ అంటే మనకు గర్భసంచి కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఇలాంటి పేషెంట్స్కి ఇది బూన్. రోబోటిక్స్ అనేది పెద్ద బూన్ అంటే చెప్పవచ్చు, అంటే ఒక గిఫ్ట్ అని చెప్పగలను. రోబోటిక్స్ ఎంత అడ్వాన్స్డ్ డెప్త్ ఎక్కువైనట్లయినా మనకు రోబోటిక్స్ ఎంతంటే మనకు 180 degrees మూవ్ చేయగలము, రోబోటిక్స్ 360 degrees మూవ్ చేయగలం. సో కాబట్టి మనం ఎంత బ్యాక్ ఉన్నానో మనకు డిసెక్షన్ ఈజీగా అయిపోయి బ్లీడింగ్ తక్కువయ్యి ఫుల్ ట్యూమర్ని అంటే ప్రాస్టేట్ గ్రంథిని తీసేసి వాళ్ళకు మేజర్ క్యాన్సర్ సర్జరీస్ ఓపెన్ ఆపరేషన్ కన్నా చిన్న రంధ్రం ద్వారా చేసి
వాళ్ళకు ఆల్మోస్ట్ ఈ రోజు చేసి రేపు ఇంటికి పంపించేంత అడ్వాన్స్ టెక్నాలజీ దొరికింది ఈ మధ్యన. రోబోటిక్స్ అనేది ఓన్లీ థింగ్ ఏంటంటే డ్యూరేషన్, చాలా టైం తీసుకుంటుంది. ఇట్ ఈస్ బిట్ కాస్ట్లీయర్ ప్రొసీజర్స్. సెకండ్ థింగ్, ఇట్ రిక్వైర్స్ ఏమంటే చాలా అడ్వాన్స్ ట్రైనింగ్ అవసరపడుతుంది. అంటే కొన్ని సెంటర్స్ మాత్రం దీన్ని రోబోటిక్స్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ పేషెంట్కి యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. దాంట్లో కన్నా ల్యాప్రోస్కోపీలోనే రెండు సేమ్, ఏమి డిఫరెన్స్ ఉండదు. ఒకటి డైరెక్ట్గా మనిషి ఆపరేట్ చేస్తాడు, రోబోటిక్స్లా రోబోట్ ఆపరేట్ చేస్తుంది, అంతే డిఫరెన్స్. అదర్వైజ్ ది టెక్నిక్ ఈజ్ సేమ్. ఇది మనకు ఈ మధ్యన టెక్నాలజీలో ఎంత అడ్వాన్సెస్ వచ్చిన దీంట్లో కీహోల్ సర్జరీ, ల్యాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్.